శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ కృభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కుంభరాశి గురించి మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు 2024లో ఎలా ఉండబోతుంది. కుంభరాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి వీళ్ళకి ఏంటంటే ఏలినాటి శని నడుస్తుంది. శనీశ్వరుడు నడి నెత్తిలో కూర్చున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశి వారికి లాభస్థానంలో ఉన్నాడు. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తుంది ఏంటంటే, శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు తప్పకుండా మీరు పాటించవలసినటువంటి హోమం ఏంటంటే శని హోమం జరిపించుకోవాలి. శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే శని హోమం జరిపించుకోవాలి. శని కుంభరాశిలో నుండి మీనరాశిలోకి వెళ్ళిపోయాడంటే శని ఇంకా మీకు ప్రసన్నం కావడం, మీకు ఎంత కష్టపడి పనిచేసినా ప్రయోజనం ఉండదు. శని ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కుంభరాశిలోనే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి శని ఉన్నప్పుడు పనులు ఆటంకాలు జరుగుతుంటాయి. దగ్గరకు వచ్చి ఆ పనులనే మిస్టేక్ అయిపోయి అవి చేజారి దూరం అయిపోతుంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందదు. మనం ఇచ్చే కాడ ఇవ్వము. మనకు లేనిపోని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. శత్రువులు మనం ఎప్పటికీ మనల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు. మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళే మనల్ని విపరీతంగా మోసం చేస్తూ ఉంటారు. మనం నిజాయితీగా ఉన్నప్పటికీ మన నిజాయితీ మీద దెబ్బ కొట్టాలని, మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసేటువంటి వారు మీ చుట్టే ఉంటారు, మీతోనే ఉంటారు, మీతో మంచిగా మాట్లాడతారు. ఆ తర్వాత మిమ్మల్ని చాటుగా నేటుగా అంటూ ఉంటుంటారు. కాబట్టి ఏంటంటే ఎవరిని మీరు ఎక్కువగా నమ్మకూడదండి. ఒక విధంగా చెప్పాలంటే, మీరు సహాయం చేసే గుణం, మంచితనం మీకుంటే మిమ్మల్ని ఆ సహాయం గుణం తీసుకుని కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అదేవిధంగా మీరు ఎప్పుడైనా కూడా ఎవరికైనా మాట, సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు, ఏదైనా మాట ఇచ్చినప్పుడు కూడా అది 1కి 10 సార్లు ఆలోచించి మరి మీరు మాట సమాధానం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ సంవత్సరంలో ముఖ్యంగా భూములు, స్థలాలు కొనుగోలుపై మీరు కేంద్రీకరించకండి దృష్టి. ఎందుకంటే ఈ 6 నెలలు కొంచెం మీకు గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ముఖ్యంగానండి, మీరు వీలైతే ఒకసారి మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. ఆ శని హోమం అనేది కూడా నర్మదా నది పుష్కరాల సమయంలో జరిపిస్తున్నాను. నర్మదా నది పుష్కరాలన్నీ కూడా మే 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి కాలము మనకు నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. ఈ నర్మదా నది పుష్కర సమీపంలో ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి మహిమలు గల జ్యోతిర్లింగ క్షేత్రం. అక్కడ నుండే ఈ యొక్క పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు తప్పకుండా ఈ శని హోమం కూడా తప్పకుండా జరిపించుకోండి. ఆ శని హోమంతో పాటు ఆ పుష్కర జలము 18 బీజాక్షరాలు మీ గోత్రనామాలు తీసుకొని అక్కడ ఆ పుష్కర జలంలో కలిపేసి ఆ వాటర్ పంపించడం, ఈ శనికి సంబంధించినటువంటి హోమాన్ని చేయించుకున్నటువంటి ఆ శని వీడియో పంపిస్తాను. ఇదివరకు గతంలో చేసుకున్నటువంటి వారు కూడా ఈ శని హోమం జరిపించుకోండి. ప్రత్యేకంగా ఆ జరిపించుకోవడం ద్వారా మీకు ఏం మేలు జరుగుతుందంటే, వ్యాపారంలో మంచి అభివృద్ధి జరుగుతుంది, వివాహాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, విదేశీ ప్రయాణాలు జరుగుతాయి. అసలు మీకు కష్టకాలం అనేది ఉండదండి, గుర్తుపెట్టుకోండి. రాబోయే 30 సంవత్సరాలు కుంభరాశి వారికి ఎంత అదృష్టం జరుగుతుందంటే అంత అదృష్టం జరుగుతుంది. ఒక్కసారైనా మీ పేరును 260 డిగ్రీస్ 270 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరును మార్చుకోగలిగితే, మార్చుకున్నటువంటి పేరును ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ సర్టిఫికేట్ ఏది మార్చిన అవసరం లేదు. జస్ట్ మీ పేరును రోజు నోట్బుక్ మీద రోజు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. నేను చూసేటువంటి పద్ధతిలో నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, ఖగోళ, తారపత్ర ఉండాలి. ఇలా అన్ని విధాలుగా నేను పరిచయం చేస్తాను. కాబట్టి మీకు ఎలాంటి సమస్య కూడా దరి చేరకుండా కాపాడే బాధ్యత నాది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.